హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఫార్మసీ విద్యకి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఫార్మసీ యాక్ట్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే 1948. అయితే ఈ ఫార్మసీ యాక్ట్ ప్లేస్లో కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ అన్నటువంటి తీసుకురావాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 లాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ ఫార్మసీ కమిషన్ ని కూడా తీసుకురాబోతోంది. నేషనల్ ఫార్మసీ కమిషన్ బిల్ 2023ని రూపొందించింది. అంటే దీని ద్వారా మన దేశంలో ఫార్మా విద్యకి సంబంధించి నియంత్రించే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సంస్కరించి మన దేశంలో నాణ్యమైన వైద్య సేవల్ని అందించాలి అన్నటువంటిది దీని యొక్క లక్ష్యం. అయితే ఈ కమిషన్ ప్రధాన కార్యాలయం అనేది ఢిల్లీలో ఉండబోతోంది. దీనికి ఒక చైర్మన్, అలాగే 13 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, 14 మంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవులకి నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజ్ వచ్చిన తర్వాత మా దేశం నుంచి మీ సైన్యాన్ని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా అభ్యర్థించడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాలి ఏంటి, మనకి హిందూ మహాసముద్రంలో చాలా కీలకమైనటువంటి పొరుగు దేశంగా మాల్దీవ్స్ అనేది ఉంది. అంతేకాదు మాల్దీవుల్లో మన భారతదేశంకి సంబంధించినటువంటి ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి రెండు దేశాల మధ్య నిర్మాణాత్మకమైనటువంటి సంబంధాలు పెంపొందించుకోవాలి, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలి అన్నట్టుగా రెండు దేశాలు కూడా ఇప్పుడు ఆకాంక్షిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మన భారత్తో చాలా స్నేహపూర్వకంగా ఉండేటటువంటి ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, అతను ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయారు. చైనాతో క్లోజ్ గా ఉండేటటువంటి మహమ్మద్ మొయిజ్, ఇతను ఇప్పుడు గెలిచారు. సో ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో మన రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ మనకున్నటువంటి మేజర్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ నేపథ్యంలో మనం మాల్దీవ్స్ కి సంబంధించినటువంటి మ్యాప్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మనకి హిందూ మహాసముద్రంలో మన భారతదేశానికి దిగువన మాల్దీవ్స్ అన్నటువంటిది ఉంది. ఇది మొత్తం దీవుల యొక్క సముదాయం అన్నమాట. మాల్దీవ్స్ యొక్క రాజధాని ఏంటి, మాలే అన్నటువంటిది. సో ఇవన్నీ అటాల్స్ అంటే ఏంటి, పగడపు దిబ్బల ద్వారా ఏర్పడినటువంటి దీవులు ఈ మాల్దీవులు అన్నటువంటివి. సో గుర్తుపెట్టుకోవాలి, మాల్దీవ్స్ ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి. ఒకసారి మ్యాప్ అనేది చూసుకోవాలి, మన భారతదేశం మాల్దీవ్స్కి ఎటువైపున ఉంది ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలేంటి, ఇవన్నీ గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ ఆస్ట్రేలియా మధ్య 2+2 భేటీ. 2+2 అంటే ఏంటి, ఇక్కడ ఈ ఇద్దరు ఎవరు అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. అలాగే ఇంకొక ఇద్దరు ఎవరు అంటే విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. సో అటు ఇద్దరు ఇటు ఇద్దరు అంటే మన దేశానికి సంబంధించి ఒకరు, ఆస్ట్రేలియాకి సంబంధించి ఒకరు. అలాగా 2+2 డైలాగ్స్ అన్నటువంటివి ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. ఎక్కడ అంటే మన దేశంలోనే ఢిల్లీలో జరగబోతున్నాయి. ఇందులో రక్షణ పరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి బంధాలని రెండు దేశాల మధ్య బలోపేతం చేసుకోవటానికి సంబంధించి చర్చలు అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశానికి ఎన్ని దేశాలతో ఇలాగా 2+2 డైలాగ్స్ అనేవి జరుగుతాయి అన్నటువంటిది 4 దేశాలతో. మనం చూస్తే రీసెంట్ గా యుఎస్ఏతో ఈ 2+2 డైలాగ్ అన్నటువంటిది జరిగింది, అవునా. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాతో, ఇవి రెండూ కాకుండా జపాన్తోనూ రష్యాతో కూడా మనకి ఈ 2+2 డైలాగ్స్ అన్నటువంటి ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాలి, ఈ రష్యా తప్ప మిగిలిన ఈ 3 దేశాలు అలాగే మన భారతదేశం, ఇవి 4 కలిసి క్వాడ్లో భాగస్వాములుగా ఉన్నాయి, అవునా. సో మనకి గ్రూపింగ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా G20 కానివ్వండి, అలాగే ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, G7 కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఒకసారి ఈ గ్రూప్స్ అన్నింటికి సంబంధించి తరువుగా నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్పేస్ ఎక్స్ అన్నటువంటిది స్టార్షిప్ని రెండవసారి మళ్ళీ ప్రయోగించింది. రెండవసారి కూడా ఈ ప్రయోగం అనేది విఫలమైంది. ఇది దేనికి సంబంధించినటువంటిది అంటే మనుషుల్ని అంగారకుడి మీదికి, చంద్రుడి మీదికి పంపించేందుకు స్పేస్ ఎక్స్ అన్నటువంటిది స్టార్షిప్ అనే రాకెట్ని ప్రయోగించింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టార్షిప్లో బూస్టర్, స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి 2 దశలు ఉంటాయి. సో గుర్తుంచుకోవాలి, ఎన్ని దశలు ఉంటాయి అంటే ఇందులో 2 ఉంటాయి. ఒకటి బూస్టర్, రెండవది వచ్చేసరికి స్పేస్ క్రాఫ్ట్. అయితే ఇక్కడ ఏంటి,
మనకి నిర్దేశించినటువంటి ప్రణాళిక ప్రకారం అది స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ప్రధాన రాకెట్ నుంచి బూస్టర్ అనేది విడిపోతుంది. అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగాలి. అలాగే బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది అలాగా ప్రయాణిస్తూ కక్షలోకి చేరుకోవాలి. భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసి ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో పడిపోవాలి. కానీ ఇక్కడ మనం చూస్తే నిర్దేశిత రీతిలో రాకెట్ అనేది సాఫీగానే నింగిలోకి వెళ్ళినా కూడా తర్వాత బూస్టర్ విడిపోయింది. కానీ వెంటనే అది పేలిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ ఏమో నింగిలోకి వెళ్ళిపోయినా కూడా కొన్ని నిమిషాలకే దాంతో కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది. ఆ నేపథ్యంలో అందులో ఆటోమేటెడ్ వ్యవస్థ అనేది దాన్ని పేల్చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది నింగిలోకి వెళ్ళేటప్పుడు దీన్ని పేల్చేయటం వల్ల ఓకే, అదే మనం ఒక కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి వాటిని పేల్చేయటం కానివ్వండి, లేదంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇంకొక దాన్ని గుద్దుకోవటం కానివ్వండి, వీటి వల్ల ఆవిర్భవించేదే ఏంటి, స్పేస్ డెబ్రిస్ అంటాము. అంటే ఈ డెబ్రిస్ అన్నటువంటిది ఆ కక్షలో ఉండటం వల్ల ఏమవుతుంది, మనం ఏదైనా మిగతా స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలి అంటే దానికి అది చాలా ఆటంకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో స్పేస్ డెబ్రిస్ అన్నటువంటి ఒక టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్. స్పేస్ డెబ్రిస్ కి సంబంధించి చూసుకోవాలి. అలాగే మన భారతదేశం నేత్రా అన్నటువంటి ప్రాజెక్ట్ ని చేపట్టింది ఈ స్పేస్ డెబ్రిస్ ని తొలగించటం కోసం. సో ఇలాగా దీనికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటివి కూడా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో 2022లో 11 లక్షల మంది చిన్నారులు తట్టు లేదా మీజల్స్ అంటాము. ఈ మీజల్స్ కి సంబంధించి తొలి డోస్ టీకాల్ని పొందలేదు అన్నట్టుగా WHO నివేదికనిచ్చింది. అయితే దీన్ని మన కేంద్ర ఆరోగ్య శాఖ అన్నటువంటిది ఇది వాస్తవం కాదు అన్నట్టుగా ఖండించిందనమాట. ఇక్కడ గమనించాల్సిందేంటి, మన ఆరోగ్య శాఖ ఏమంటోంది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో చూడండి 2,63,84,580 మంది చిన్నారుల్లో 2,63,63,270 మందికి ఈ మీజిల్స్ కి సంబంధించి తొలి డోస్ టీకాలనేవి వేశాం. కేవలం 21,310 మందికి మాత్రమే వేయలేదు అన్నట్టుగా చెప్పింది. అంటే ఇక్కడ టీకాల విషయానికి సంబంధించి ప్రతి రాష్ట్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఎంతమంది టీకాల్ని పొందారు, ఎంతమంది పొందలేదు, ఇలాంటి విషయాల మీద చాలా కార్యక్రమాల్ని చేపట్టాము. ఇంద్రధనుష్ గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రధనుష్ కి సంబంధించి ఇప్పుడు 3.0, 4.0 వీటిలో భాగంగా 2021-22 సంవత్సరాల్లో చిన్నారులకు చాలా టీకాలు అందించాము. 2023లో కూడా ఈ ఇంద్రధనుష్ 5.0 ద్వారా 5 ఏళ్లలోపు పిల్లలకి టీకాలు ఇచ్చాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు ఈ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా 3 కోట్ల మంది చిన్నారులకి టీకాలు అందించాము. సో WHO చెప్తున్నటువంటి ఈ యొక్క నివేదికలో వాస్తవాలు లేవు అన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు అన్నటువంటిది దీనిని ఎవరు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా అంటే కాదు, గోవా ప్రభుత్వం ఇస్తుంది. మనోహర్ పారికర్ గోవాకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జ్ఞాపకార్థం మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు అన్నటువంటిది నెలకొల్పారు. దీన్ని యువ శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించటం కోసం దీనిని తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అవార్డుని ఇస్రో అనుబంధ UR రావ్ శాటిలైట్ సెంటర్ కి చెందినటువంటి డాక్టర్ ఎస్ మాధవరాజ్ ఈయనకి ఇస్తున్నాము అన్నట్టుగా గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించటం జరిగింది. సో డిసెంబర్ 13వ తేదీన మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ అనేటటువంటి కార్యక్రమం అనేది జరుగుతోంది. అందులో ఈ యొక్క అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే ఎందుకని ఇప్పుడు డాక్టర్ ఎస్ మాధవరాజ్ కి ఈ యొక్క అవార్డుని ఇస్తూ ఉన్నారు అంటే చంద్రయాన్ 3 మిషన్ కి సంబంధించినటువంటి ఈ శాటిలైట్ పాత్ లేదా ఉపగ్రహ పథాన్ని ఈయన రూపొందించడం జరిగింది. ఈ అవార్డుకి సంబంధించి నగదు ప్రోత్సాహకంగా చూడండి 5 లక్షల రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ 12 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ఇలాంటివి చూస్తూ వాటికి అతుక్కుపోతూ ఉండటం వల్ల వాళ్ళ యొక్క మెదడులో భౌతిక మరియు పనితీరు సంబంధిత మార్పులనేవి వస్తాయి అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఇలాంటివి చిన్నారులు ఎంత ఎక్కువ టైంని వెచ్చిస్తారో దాన్ని స్క్రీన్ టైం అనేసి మనం పిలుస్తూ ఉంటాం కదా. దానివల్ల మెదడుకు సంబంధించినటువంటి నిర్వహణాపరమైనటువంటి జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది, ప్రణాళిక శక్తి అనేది మారుతుంది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్పందించటం లాంటివి తగ్గుతాయి. సో వీటన్నింటి వల్ల వాళ్ళలోకి వచ్చేసరికి వేడి, చల్లదనం, ఒత్తిడి, నొప్పి ఇలాంటి స్పర్శ సంబంధిత సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం అనేది తగ్గుతుంది అన్నట్టుగా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెక్స్ట్ నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్ అనేవి జరిగాయి. అందులో మన భారతదేశం మీద ఆస్ట్రేలియా అన్నటువంటిది గెలిచింది.
అయితే దానికి ముందు డ్రోన్ల ద్వారా క్రికెట్ ప్రపంచ కప్ని ఇక్కడ ప్రదర్శించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ప్రాథమిక అభియోగ పత్రాలు లేదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చాలా మంది వేధిస్తూ ఉన్నారు. అలాంటి తీరు అనేటటువంటిది అస్సలు సహించదగినటువంటిది కాదు. ఈ ఎఫ్ఐఆర్ అనేటటువంటిది అరెస్ట్ చేసే ఒక అస్త్రంలాగా వినియోగించకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఎఫ్ఐఆర్కి సంబంధించి ఛార్జ్ షీట్లకి సంబంధించి మనం మన లా ఎక్సలెన్స్ ఛానల్లో ఒక వీడియో చేయటం జరిగింది. మీకు లాస్ట్లో లింక్ ఇస్తాను, అది మీరు చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీప్ ఫేక్ అంటే ఏంటి? డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్ అంటాము. అంటే ఏంటి? డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఆడియో, వీడియో ఇవన్నీ కూడా ఫేక్గా తయారు చేయటం. అంటే ఒక మనిషి స్థానంలో ఇంకొక మనిషిని పెట్టడం, వాళ్ళు మాట్లాడినట్లుగా దాన్ని మాట్లాడించటం. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా రష్మిక మందనాకి సంబంధించినటువంటి కేసు కావచ్చు. ఇంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు. అలాగే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లకు సంబంధించి ఈ డీప్ ఫేక్ న్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అంతేకాదు మన రోజువారీ జీవితంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లోకి కూడా ఈ డీప్ ఫేక్స్ అనేవి రావటం జరిగింది. ఫోటోలు, ఆడియోలు, వీడియోలు వీటన్నింటినీ క్రియేట్ చేస్తూ ఇది మనుషుల యొక్క స్వతంత్రతని, వాళ్ళ యొక్క పేరుని కూడా డిస్టర్బ్ చేసేలాగా ఈ డీప్ ఫేక్ అన్నటువంటిది ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. సో ఇలా కల్పితంగా వీడియోలు చేసి ప్రజల్ని మోసం చేసేటటువంటి నేపథ్యంలో డీప్ ఫేక్ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయటం అనేది చాలా అవసరం అన్నట్టుగా ఈ ఆర్టికల్ డీప్ ఫేక్ కి సంబంధించి కూడా మన లా ఎక్సలెన్స్ లో ఒక వీడియో చేయటం జరిగింది, మీరు అందులో చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2022లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గణాంకాలని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనము దీనికి సంబంధించి ఒక సపరేట్గా మన తెలుగు ఆఫీసర్స్ ఛానల్లోనే వీడియో చేయటం జరిగిందండి. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2022 నివేదిక అన్నటువంటి పేరుతో. సో ఒకసారి మీరు అందులో డీటెయిల్డ్గా చూడొచ్చు. మనం ఇందులో 7 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ 7ని కూడా చాలా సింపుల్గా అందులో చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 21,249 ప్రమాదాలు జరిగితే అందులో 8,293 మంది మరణించారు. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే మృతుల సంఖ్య అనేటటువంటిది పెరిగింది. చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ప్రమాదాలు మరియు మృతులు అతివేగం వల్లే చూడండి ఎన్ని ఎక్కువ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయో. దాని తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల, దాని తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం వల్ల, మద్యం మత్తులో డ్రైవ్ చేయటం వల్ల కూడా ఎన్నో రకాల యాక్సిడెంట్స్, మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. సో అందులో ద్విచక్ర వాహనాలే ఎక్కువ ఇలాంటి ప్రమాదాలకు లోనవుతున్నాయి. ఆ తర్వాత పాదచారులు, ఆటోలు, సైకిళ్ళు, కార్లు, బస్సులు, లారీలు ఇవన్నీ కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే మృతుల్లో చూస్తుంటే మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువ మంది మృతులు ఉన్నారు. అందులోనూ 25 నుంచి 35 ఏళ్ల లోపు మధ్య ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విద్యుత్ బస్సులకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సెస్ అంటాము. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగానికి సంబంధించి మరింతగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించాలి అన్నటువంటి నేపథ్యంలో మనకి ఫేమ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఫేమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అనేసి పిలుస్తుంటాం. అలాగే నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటిది ఉంది. ఇప్పుడు ఫేమ్ 2.0 అన్నటువంటిది నడుస్తోంది. అలాగే దీనికి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా PLI స్కీమ్ అన్నటువంటిది వర్తిస్తోంది. వీటన్నింటి ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మరింతగా పెంపొందించాలి అన్నటువంటిది లక్ష్యం. అయితే ఇక్కడేంటి, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ టూర్ ఆపరేటర్లు బస్సుల్ని కొనుగోలు చేస్తుంటే అందులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా అన్నటువంటిది 5 నుంచి 7% ఇప్పుడుంది. అయితే త్వరలో ఇది ఇంకా పెరుగుతుంది. 2025 నాటికి ఇలా ఆపరేటర్లు కొనుగోలు చేసే కొత్త బస్సుల్లో విద్యుత్ బస్సుల వాటా అన్నటువంటిది 13% పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి, దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్థలే ఇప్పుడు విద్యుత్ బస్సుల్ని నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో మనం చూస్తే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 30 నగరాలకి దాదాపు 1500 బస్సుల్ని హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్ బస్సుల్ని తయారు చేసి సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనేవి వస్తూ ఉన్నాయి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే చాలా వరకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి అంటే ఈ విద్యుత్ బస్సులు అనేవి చాలా కీలకం అవబోతూ ఉన్నాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్
ప్రధానమంత్రి జన్ మాన్ అనేసి అంటామన్నమాట. దీనిని రీసెంట్గా జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా, జనజాతీయ గౌరవ దివస్ అన్నటువంటిది ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 15వ తేదీన. ఎందుకని? బిర్సా ముండా ట్రైబల్ లీడర్ అన్నమాట. ఈ బిర్సా ముండా యొక్క జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 15వ తేదీని మనము జనజాతీయ గౌరవ దివస్ గా జరుపుకుంటాం. అయితే ఈ నేపథ్యంలో మొత్తం 24,000 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా అక్కడున్నటువంటి ఫ్యామిలీస్ కి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ ని అందించడం లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఇది కాకుండా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటి దాన్ని కూడా ప్రధాని లాంచ్ చేయటం జరిగింది. ఇది ఏంటంటే ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి అందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అందరికీ అందుబాటులోకి రావాలి, అందరికీ దీని మీద అవేర్నెస్ ని కలిగించాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 అన్నటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ఇండియాకి మరియు శ్రీలంకకి మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది 9th ఎడిషన్ అన్నమాట. మరి ఎక్కడ జరుగుతోంది అంటే మన భారతదేశంలోని పూణేలో. చూడండి, 16 నవంబర్న ఇది మొదలైతే 29 నవంబర్న ఇది పూర్తవుతుంది. దీని ద్వారా రెండు దేశాలు కూడా తమ యొక్క బైలేటరల్ రిలేషన్స్ ని మరింతగా పెంచుకోవటం లక్ష్యంగా ఈ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2023 అన్నటువంటి దాన్ని నిర్వహిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ మిత్రశక్తి అన్నటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగేటటువంటి సైనిక విన్యాసాలు అంటే మన భారతదేశం మరియు శ్రీలంకకి మధ్య. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన. ఎందుకని అంటే మన సొసైటీలో ఏదైతే హేట్రెడ్, డిస్క్రిమినేషన్ అనేది ఉందో దాన్ని రెడ్యూస్ చేయటం లక్ష్యంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ ని మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి టాలరెన్స్ ఏ పాత్ టు పీస్ అండ్ రీకన్సిలియేషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాం. ఈ సిటీబీటీ నుంచి ఇటీవల ఏ దేశం బయటకు వచ్చింది అంటే రష్యా. గుర్తుందా అండి? దీనికి సంబంధించి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము. 1996లోనే సిటీబీటీ అనేది ఆమోదం పొందింది. దానికి దాదాపు 187 దేశాలు సంతకాలు కూడా చేశాయి. కానీ 178 దేశాలే దాన్ని అమలు చేయాలన్నట్టుగా నిర్ణయించాయి. ఇందులో భారత్, పాకిస్తాన్తో సహా 9 దేశాలు సంతకాలు చేయలేదు. రష్యా బయటికి వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, దేశంలోని తొలిసారిగా ఏ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్కడి అంతాగఢ్ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా 7 వర్గాల్లో రెయిన్బో మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? ఛత్తీస్గఢ్లో. చూడండి, ట్రాన్స్జెండర్లకు సంబంధించి సపరేట్గా వీళ్ళ కోసం మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మంచి విషయమే కదా. అందులోనూ పూర్తిగా మహిళా సిబ్బందితో 200 సంఘవారీ పోలింగ్ స్టేషన్లని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ పట్టణ ప్రణాళికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే నవంబర్ 8వ తేదీన. ఎందుకని అంటే 1949లో అర్జెంటీనాలో ఉన్నటువంటి బ్యూనస్ ఎయిరెస్ ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అయినటువంటి కార్లోస్ పౌలెరా ఇతను ఈ రోజున ప్రపంచ పట్టణవాద లేదా పట్టణ ప్రణాళిక దినోత్సవంగా నిర్వహించాలి అన్నట్టుగా ప్రతిపాదించటం జరిగింది. దాని తర్వాత ఓకే చేశారు. అలా మనం ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని నవంబర్ 8వ తేదీన జరుపుకుంటున్నాం. చివరిగా చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థాయి పెట్టుబడుల నివేదిక ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో అంటే ఎఫ్డిఐలకు సంబంధించి 2023లో ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, 2023కు సంబంధించి మన భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో ఎఫ్డిఐలకు సంబంధించి ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.